ఈరోజు తెలంగాణ భవన్లోకి ఇతర పార్టీల నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అలాగే లీడర్స్ సుమారుగా ఒక 500 మంది ఈ బీఆర్ఎస్ పార్టీలోకి అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. సార్ ఎలా అనిపిస్తుంది సార్? చాలా మంచిగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పేదవాళ్ళకి చాలా చేసినాయి. కానీ మేమేమనుకున్నా కాంగ్రెస్ వచ్చినా ఇంకా మంచిగా చేస్తా అని నేను కాంగ్రెస్లో పోయినా. దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పుడు దాకా అయినా ఎవరికి మైనారిటీకు అసలుకి చూడాలి, పేదవాళ్ళకి కూడా చూడాలి. ఇది కాంగ్రెస్ ఉన్నాయి. ఏమేం హామీ ఇచ్చినాయి ఇప్పుడు దాకా ఏం హామీ ఏం చేయలేదు. దానికోసం నేను బీఆర్ఎస్ పార్టీలో రిటర్న్ వచ్చిన. సార్ ఇప్పుడు మైనారిటీలకు ఏమీ చేయలేదని ఏమో మీరు అంటున్నారు. అజారుద్దీన్ గారికి ఏమో మినిస్టర్ పదవి ఇచ్చాననేమో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? రెండు ఇప్పుడు దాకా ఆయన కనిపించాలి, కానీ ఇప్పుడు ఇచ్చినాయి ఆయనకి. ఇప్పుడు ఇచ్చినాయి ఎలక్షన్ ముందు కావాలి, మైనారిటీ ఓట్ తీసుకొని కావాలి అని ఆయనకి ఇచ్చినాయి. కానీ ఎప్పుడు దాకా ఉంటాయి? అది దాబా 6 నెలలు ఉంటాయి. దాని తర్వాత అది కూడా పోతాయి. ఎమ్మెల్సీ ఆయనకి రాదు. ఆమెర్ అలీ ఖాకి ఇచ్చినాయి ఎమ్మెల్సీ హైకమాండ్ నుంచి వచ్చినాయి, అది తీసి పడేసినాయి, కోర్టులో పోయినాయి. ఇప్పుడు ఆయన పేరు ఎమ్మెల్సీ ఆయనకి ఇస్తా అని చెప్పినాయి, కానీ ఆయనకి కూడా ఎమ్మెల్సీ రాదు. ఇది ఖాళీ మైనారిటీకి చూపెట్టడానికి ఇది చాక్లెట్ ఉన్నాయి బస్. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కోసమనే అజారుద్దీన్ గారికి మినిస్టర్ పదవి ఇచ్చిందని మీ అభిప్రాయం ఏంటి, లేకపోతే మైనారిటీలను గుర్తించింది అనుకోవచ్చు కాంగ్రెస్? ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉన్నాయి, దానికోసం ఆయనకి తీసుకువచ్చినాయి. లేకపోతే ఇంకా 2 సంవత్సరం పోతే కూడా మైనారిటీకి తీసుకుంటలే ఆయన. ఎందుకంటే ఆయనకు మైనారిటీ కావాలి వద్దు, ఆయనకి ఖాళీ మైనారిటీ రావాలి, ఓటు ఇవ్వాలి, పోవాలి. ఆయన పని అదే ఉన్నాయి. ఆయన గెలిచాలి, అందరు గెలిచాలి, అన్ని మైనారిటీ ఆయనకి ఓటు ఇచ్చినాయి. ఆయన మైనారిటీ కోసం ఏం చేసినాయి? 2 ఎమ్మెల్సీ వచ్చినాయి, అప్పుడు ఇవ్వాలిగా. ముందుగాల ఎమ్మెల్సీ వచ్చినాయి, అప్పుడు ఇవ్వాలి. దాని తర్వాత మొన్న 5 ఎమ్మెల్సీ పోయినాయి, అందులో ఒక మైనారిటీకి ఇవ్వాలిగా. ఏమి ఇవ్వాలి? ఖాళీ మైనారిటీకి చూడాలి బస్. మైనారిటీ మా దగ్గర ఉన్నాయి, కానీ మైనారిటీకి మేము ఏం చేస్తలే. ఆయన నిన్న అలాగే మాట్లాడుతూ కూడా మా పార్టీ లేకపోతే మీకు ఏవైతే పథకాలు వస్తున్నాయో వాటిని కట్ చేస్తానని కూడా రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న వార్నింగ్ లాగా ఇచ్చారనుకోవచ్చండి ప్రజలకి. దీన్ని ఎలా చూడొచ్చండి అధికారంలో ఉన్న సీఎం ఎలా మాట్లాడడంతో? సీఎం ఇప్పుడు అధికారంలో ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరం ఉన్నాయి. అప్పుడు దాకా కూడా ఆయన ఉంటలేవు తెలియలేదు. ఎందుకంటే చాలా చీఫ్ మినిస్టర్ వచ్చినాయి, పోయినాయి, ఏం చేసినాయి? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇంత పని చేసినాయి, కానీ ఇప్పుడు రాలే. నెక్స్ట్ టైం మీరు మళ్ళా వస్తాయి. మంచిగా పని, పేదవాళ్ళకి మంచిగా పని చేస్తే 100% వస్తాయి. ఈయన అబద్ధం మాట చెప్పి ఇది చెప్పి వచ్చేసినాయి. జనాలు అనుకున్న అరే ఇంకా మంచిగా చేస్తారని జనాలు అది అనుకుని వచ్చినాయి, కానీ ఏం చేయలే. జనాలకి ఏం చేయాలి, ఎవరికైనా చేయాలి. థ్యాంక్ యూ సార్.